కథాస్రవంతి చురక కథానిక రచన శ్రీమతి కరణం లక్ష్మీ శైలజ. వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. మాఘమాసపు చిరుచలిలో లేచి ఇంట్లో పనులు పూర్తి చేసుకుని పొలం పనులకు వెళ్లారు సీతమ్మ, రామయ్య. రాత్రి చేసిన గోంగూర పచ్చడి, ఈరోజు ఉదయాన్నే చేసిన అన్నం 2 స్టీల్ బాక్సులలో సర్దుకొని యానాది సంఘం నుంచి ఏసీ నగర్ ఆటో సెంటర్లో ఆటో ఎక్కి వచ్చి ఆత్మకూరు బస్ స్టాండ్లో బస్సు ఎక్కి కోవూరులో పొలం పనులకు వెళ్లారు. వాళ్ల పెళ్ళయ్యి 6 నెలలు కావస్తూ ఉంది. ఇంకా పిల్లలు లేరు. సీత ఇంట్లో అత్తకు అన్నం చేసి పెట్టి వచ్చింది. సీత 6వ తరగతి దాకా చదివింది. ఇంట్లో కావలసిన సరుకులు, కూరలు కొనడంలో కూడా బాగా పొదుపుగా ఉంటుంది. ఇల్లు బాగా చక్కదిద్దుకుంటుంది. ఉదయాన్నే వాళ్ళింటి పక్కనున్న గుడి ముందర వాకిలి కడిగి ముగ్గులు పెడుతుంది. పక్క వీధిలో అమ్మగారికి అప్పుడప్పుడు ఇల్లు కడిగిస్తుంది. అలా ఎంతో కొంత సంపాదించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఈసారి ఉగాది పండుగకు ఇంట్లో 2 మంచి చాపలు, చాపల మీదకి 2 దుప్పట్లు కొనుక్కోవాలని అనుకుంటోంది. అత్తకు తనకు 2 మంచి చీరలు కొనుక్కోవాలి. అలా ఆలోచిస్తూనే పొలం పనిచేసి పొద్దుపోయే సమయానికి ఇంటికి చేరారు రామయ్య, సీతమ్మ. సీత అన్నం వండింది. నిన్న చేసిన గోంగూరకు తోడుగా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు నూరి పచ్చడి చేసింది. రామయ్య గేదెకు గడ్డి వేసి పశువుల కొట్టంలో పని చూస్తున్నాడు. రామయ్య తల్లి రమణమ్మ గేదె పాలు కాచి ఉంచింది. ఉదయాన్నే పాలు కేంద్రానికి పోస్తారు. ఆ డబ్బు నెల ఖర్చులకు అందుకుంటుంది. సీతమ్మ అన్నం అయ్యేలోపు బయట పొయ్యిలో నీళ్లు కాచింది. అందరూ వేడి నీళ్లతో స్నానం చేశారు. 2 ఇళ్ల అవతల ఇంట్లో టీవీలో ఒక 10 నిమిషాలు సినిమా చూడటానికి వెళ్ళింది సీత. అన్నం తిని వరండాలో నులక మంచంలో కూర్చున్న రమణమ్మ, రాముడు, ఈ ఏడాదైనా చెట్టు దగ్గర నుంచి గట్టు మీద పొలం విడిపించుకుంటావా అంది ఆలోచిస్తూ. ట్రంకు పెట్టెలో బట్టల మధ్యలో దాచిన కూలీ డబ్బులు లెక్క చూసి జాగ్రత్తగా లోపల పెట్టి వస్తున్న రామయ్య, నెల రోజుల నుండి పొలం పనికి పోతున్నాం, అనుకున్నంత కూలీ డబ్బులు రాలేదమ్మా. నాకిచ్చే కూలీ డబ్బుల్లో సగమే కదా సీతకిచ్చేది. అందువల్ల పొలం విడిపించుకోవడానికి కొంత డబ్బు తగ్గేట్టుగా ఉంది. చూద్దాం, మన చెరువు కింద అరెకరంలో వచ్చే పంట డబ్బులో నుంచైనా కొంత తీసి కట్టేస్తాలే అన్నాడు. ఆ డబ్బు మనకు సంవత్సరమంతా బట్టల కొట్టు సెట్టికి, పచారీ అంగట్లో సెట్టికి కట్టేదానికి, మనకేదైనా మందులకు కావాలి కదా. ఇంటి కూడా పడిపోయి తప్పనిసరి పరిస్థితులలో అప్పు కోసం సెట్టు దగ్గర పొలం కుతువ పెడితివి అన్నదామె ఆవేదనగా. ఏం చేద్దామమ్మా, మన ముగ్గురికి అయ్యే ఖర్చులు చూసుకుని అప్పు కట్టాలి. ఈ డబ్బులున్నంత వరకు రేపు కట్టేస్తాను. మళ్ళీ రేపు నెల చూద్దాం, కొంతైనా తీరినట్టయితుంది కదా అన్నాడు రాముడు. అంతేలే, ఈసారైనా సీతకు కాళ్ళ పట్టీలు కొందాం అనుకున్నాను. పాపం ఏమీ అడగదు, ఆ రకంగా పని చేస్తానే ఉంటుంది. పాపం చిన్నపిల్ల కదా రమణమ్మ అనింది. చూద్దాంలే, వచ్చే నెలలో కొనొచ్చేమో అన్నాడు రాముడు. ఇంతలో సీత వస్తూ ఈ మాటలు విన్నది. నేను మీతో పాటే పని చేస్తున్నా కదా మామా, నీకు నాకు ఎక్కువ తక్కువ కూలీ ఇస్తారెందుకు? మా పొదుపు లక్ష్మి లీడరు ఆడవాళ్లు మగవాళ్లు సమానమే, ఆడవాళ్లు ఆకాశంలో సగం అని చెప్తూ ఉంటుంది కదా మామా, మరి నాకెందుకు తక్కువ కూలీ ఇస్తారు అంది ఈ తేడా ఎందుకు అర్థం కాక. అయినా ఉదయం ఆటోలో, బస్సులో మనిద్దరికీ ఒకటే ఛార్జీ తీసుకున్నారు కదా, మరి అక్కడ కూడా నాకు తక్కువ తీసుకోవచ్చు కదా సీత విచారంగా అడిగింది మళ్ళీ. సీత అడిగిన ప్రశ్నకు రామయ్యకు ఎలా సమాధానం చెప్పాలో తెలియలేదు. ఎవరిని అడగాలో తెలియలేదు. ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్పాలి? సమానమైన పనికి సమానమైన వేతనం ఎందుకు ఇవ్వడం లేదో అని సీత అడిగిన అమాయకమైన ప్రశ్న ఎందరో పెద్దవాళ్లను ఆలోచింపచేసేదిగా, వాళ్ల మనసుకొక చురకలాగా తగలాలి. చట్టాలు చేసేవారి మనసు కరిగి అందరికీ సమానమైన కూలీ అనే చట్టం వచ్చి సీతతో పాటు ఆ రోజు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరి కళ్లలో ఉగాది రావాలి. మీరింతవరకు చురక కథానిక విన్నారు. రచన శ్రీమతి కరణం లక్ష్మీ శైలజ. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథానిక
విశాలాంధ్ర ఆదివారం అనుబంధంలో 2022 సంవత్సరం నవంబర్ 20వ తేదీ సంచికలో ప్రచురించబడింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి